వెల్కమ్ టు పద్మావతి జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ నర్సనపేట. సో చూడండి, మనం ఇంతకుముందు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్రిపరేషన్స్ క్లాసిఫికేషన్స్ చెప్పాం. సో ఇప్పుడు ప్రాపర్టీస్ చెప్పాలి. ప్రాపర్టీస్లో ఫస్ట్ వన్ నేమ్డ్ రియాక్షన్స్ ప్రయారిటీ ఇస్తాం మనం. నేమ్డ్ రియాక్షన్లో ఫస్ట్ వన్ ఉర్జ్ రియాక్షన్ ఒకటి, రెండోది ఏంటంటే పిట్టిక్ రియాక్షన్, మూడోది ఉర్జ్ పిట్టిక్ రియాక్షన్. సో ఉర్జ్ రియాక్షన్ మీన్ ఆల్కైల్ హ్యాలైడ్ ఆర్ ఎరైల్ హ్యాలైడ్ తీసుకుంటాం. ఆల్కైల్ హ్యాలైడ్ ఆర్ ఎరైల్ హ్యాలైడ్ రియాక్ట్ విత్ సోడియం మెటల్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ to form double carbon of alkane. This reaction is called Wurtz reaction. సో ఈ విధంగా మనకి సోడియం హ్యాలైడ్ అనేది బయటకు రిమూవ్ అవుద్ది. బ్యాలెన్స్కి ఇది 2 మాలిక్యూల్ తీసుకుంటాం. సో ఇదేంటంటే ఆల్కైల్ హ్యాలైడ్ను డ్రై ఈథర్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ రియాక్ట్ విత్ సోడియం మెటల్ to form double carbon of alkane. This reaction is called Wurtz reaction. For example, alkyl halides లో మిథైల్ బ్రోమైడ్ తీసుకున్నాం, CH3Br ఇలా 2 మోల్. ఈ మిథైల్ బ్రోమైడ్ని సోడియం మెటల్తో ట్రీట్ చేస్తాం. డ్రై ఈథర్ ఆర్ ఎన్హైడ్రస్ ఈథర్ టు ఫార్మ్ ఈథేన్, CH3 సింగిల్ బాండ్ CH3. దీని మీన్ ఏంటంటే ఈథేన్, దీని మీన్ ఏంటంటే ఆల్కేన్. ఇది ఈథేన్. బయటికి సేమ్ మీన్ ఆఫ్ ఇన్ 2NaBr. ఈ విధంగా డబుల్ కార్బన్స్, అంటే ఇక్కడ ఒక కార్బన్ ఉన్నటువంటి ఆల్కైల్ హ్యాలైడ్స్ 2 మాలిక్యూల్ తీయడం వల్ల దానిలో ఉన్నటువంటి కరస్పాండింగ్ కార్బన్ తాలూకు ఆల్కేన్ ప్రిపేర్ అవుతుంది. ఇది ఉర్జ్ రియాక్షన్. సో మిథైల్ బ్రోమైడ్ రియాక్ట్ విత్ సోడియం మెటల్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు ఫార్మ్ ఈథేన్. అలాగే ఒకవేళ ఇథైల్ క్లోరైడ్ తీసుకుంటారు, అనదర్ ఎగ్జాంపుల్ C2H5Cl. ఈ ఇథైల్ క్లోరైడ్ని సేమ్ సోడియం మెటల్తో ట్రీట్ చేస్తాం 2Na. ఇన్ ప్రెసెన్స్ ఏంటి? డ్రై ఈథర్. సో ఏంటి ఫామ్ అవుతుంది? C2H5 సింగిల్ బాండ్ C2H5 ఆర్ C4H10 అంటాం, బ్యూటేన్. 2NaCl సోడియం క్లోరైడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ C4H10 అనేది బ్యూటేన్. అంటే ఇక్కడ ఇథైల్ క్లోరైడ్లో 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దానికి 4 కార్బన్స్ ఉన్నటువంటి ఆల్కేన్ C4H10 బ్యూటేన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా ఉర్జ్ రియాక్షన్లో ఈథేన్, బ్యూటేన్, హెక్సేన్, ఆక్టేన్, నోనేన్ వంటి ఈవెన్ నెంబర్ కార్బన్ గల ఆల్కేన్స్ ప్రిపేర్ చేయగలం. అయితే బట్ కాంపిటేటివ్ పరంగా తీసుకుంటే ఉర్జ్ రియాక్షన్లో మనం ఎలాంటి ఆల్కేన్స్ ప్రిపేర్ చేయొచ్చు అంటే ఎక్సెప్ట్ మీథేన్ తప్ప రిమైనింగ్ ఆల్ ఆల్కేన్స్ని ప్రిపేర్ చేయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరల్గా బేస్ నెంబర్ కార్బన్ ఉన్న ఆల్కేన్స్ని డస్ నాట్ ప్రిపేర్డ్ ఇన్ ఉర్జ్ రియాక్షన్ అంటాం, బట్ అది రాంగ్. మీథేన్ మాత్రమే బేస్ నెంబర్లో ఉన్నటువంటి 1 కార్బన్ ఉన్నటువంటి ఆల్కేన్ని ప్రిపేర్ చేయలేం. రిమైనింగ్ ఆల్ ఆల్కేన్స్ని ప్రిపేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోపేన్ ప్రిపేర్ చేయలేమని చాలా బుక్కులు అంటేస్తాడు, కానీ కాంపిటేటివ్ పరంగా ప్రిపేర్ చేయొచ్చు. ఎలాగో ఒకసారి చూడండి, ఇక్కడ 1 మాలిక్యూల్ నేను మిథైల్ క్లోరైడ్ తీసుకోను, 1 మాలిక్యూల్ ఇథైల్ క్లోరైడ్ తీసుకోను. ఇక్కడ సేమ్ తీసుకున్నాం కాబట్టి డబుల్ కార్బన్ వచ్చింది. ఇక్కడ ఇథైల్ క్లోరైడ్ 1 మాలిక్యూల్, మిథైల్ క్లోరైడ్ 1 మాలిక్యూల్ తీసుకున్నాము, సోడియం మెటల్తో ట్రీట్ చేసాం. ఈ విధంగా 2Na. ఇప్పుడు ఇన్ ప్రెసెన్స్ ఏంటి? డ్రై ఈథర్ ఆర్ ఎన్హైడ్రస్ ఈథర్. సో ఏంటి ఫామ్ అవుతుంది ఇప్పుడు? C3H8. ఇవి 5, ఇవి 3, 8. C2 1 C3H8 మీన్ ఏంటి? ప్రోపేన్. సో NaCl అనేది బయటకు రిలీజ్ అవుతుంది. ఈ విధంగా ప్రోపేన్ మనం ప్రిపేర్ చేయొచ్చు. ప్రోపేన్ బేస్ నెంబర్ కార్బన్ ఆల్కేనే, బట్ ప్రిపేర్ చేయగలం ఉర్జ్ రియాక్షన్లో. డస్ నాట్ ఫార్మ్ ఆఫ్ ద ఆల్కేన్ అంటే ఓన్లీ మీథేన్.
చూసుకోండి. వాడు ఏ ఎంసెట్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వుడ్జ్ రియాక్షన్లో ప్రిపేర్ చేయలేని ఆల్కేన్ ఏది అంటాడు, కానీ ఒక్క ఎక్సెప్ట్ మీథేన్ రిమైనింగ్ ఆల్ ఆల్కేన్స్ ప్రిపేర్ చేయొచ్చు. బట్ మనం జనరల్గా చెప్పినాడు alkyl halide react with sodium metal in presence of dry ether to form double carbon of alkane. This reaction is called వుడ్జ్ రియాక్షన్ వేస్తాం. అలాంటప్పుడు డబుల్ కార్బన్స్ అంటే ఒక కార్బన్ ఉన్న ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటే ఈథేను, 2 కార్బన్స్ ఉన్న ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటే బ్యూటేను, 3 కార్బన్స్ ఉన్న ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటే ఎక్సేను, 4 కార్బన్స్ ఉన్న ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటే ఆక్టేను, 5 కార్బన్స్ ఉన్న ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటే డెకేన్ అని చెప్పుకుంటాం. బట్ ఒకవేళ ఈవెన్ నెంబరే కాకుండా బేస్ నెంబర్ ఉన్న ఆల్కైల్ హ్యాలైడ్స్ని కూడా మనం ఇలా ప్రిపేర్ చేయొచ్చు. ఒకటి ఇథైల్ క్లోరైడ్, ఒకటి ప్రొపైల్ క్లోరైడ్ నుంచి పెంటేన్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇథైల్ క్లోరైడ్ తీసుకున్నాం, C2H5Cl. ప్రొపైల్ క్లోరైడ్ తీసుకుంటాం, C3H7Cl. ఇథైల్ క్లోరైడ్, ప్రొపైల్ క్లోరైడ్ సేమ్ 2Na. ఇన్ ప్రెసెన్స్ ఏంటి? డ్రై ఈథర్. ఇన్ ప్రెసెన్స్ డ్రై ఈథర్. సో ఇవి 3 + 2 5 కాబట్టి C5H12. సో పెంటేన్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. బయటికి 2NaCl రిమూవ్ అవుతుంది. ఈ విధంగా ప్రోపేన్ ఇది ప్రోపేన్, ఇది పెంటేన్. అలాగే ఎప్టేన్ కూడా చేయొచ్చు, నూనెను కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఇది వుడ్జ్ రియాక్షన్. మరి వుడ్జ్ రియాక్షన్లో యూజ్ సాల్వెంట్ ఏదంటాడు ఏంటి? డ్రై ఈథర్. యూజ్ మెటల్ ఏదంటాడు? సోడియం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్హైడ్రస్ ఈథర్ ఆర్ డ్రై ఈథర్ ఏదైనా కావచ్చు. సో ఇది మనకేంటంటే వుడ్జ్ రియాక్షన్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే పిట్టిగ్ రియాక్షన్. వుడ్జ్ రియాక్షన్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఈ వుడ్జ్ రియాక్షన్ కాకుండా పిట్టిగ్ రియాక్షన్ ఇది చాలా ఇంపార్టెంట్. సో పిట్టిగ్ రియాక్షన్ మీన్స్ చూడండి, ఆల్కైల్ హ్యాలైడ్ 1 మాలిక్యూల్ తీసుకుంటాం, అలాగే ఎరైల్ హ్యాలైడ్ 1 మాలిక్యూల్ తీసుకుంటాం. ఎరైల్ హ్యాలైడ్ ఈ విధంగా తీసుకునేటప్పుడు ఇది ఆల్కైల్ హ్యాలైడ్, ఇదేంటిది ఎరైల్ హ్యాలైడ్, ఇలా తీసుకుంటాం. అదే పిట్టిగ్ రియాక్షన్ అనుకోండి, పిట్టిగ్ రియాక్షన్లో ఈ ఆల్కైల్ హ్యాలైడ్ అనే ప్లేస్కి బదులుగా మనం ఏం తీసుకుంటామంటే 2 మాలిక్యూల్ ఎరైల్ హ్యాలైడ్ తీసుకుంటాం. ఈ 2 మాలిక్యూల్ ఎరైల్ హ్యాలైడ్ తీసుకొని సోడియం మెటల్తో ట్రీట్ చేస్తాం, 2Na. ఇన్ ప్రెసెన్స్ డ్రై ఈథర్. ఏంటి ఫామ్ అవుతుందంటే మనకి ఈ విధంగా ఉన్నటువంటి డైఫినైల్ అనే కాంపౌండ్ అనేది మనకి జనరల్గా ఫామ్ అవుతుందన్నమాట. ఈ విధంగా ఉన్నటువంటి డైఫినైల్ ఫామ్ అవుతుంది. అంటే పిట్టిగ్ రియాక్షన్ మీన్స్ ద ఎరైల్ హ్యాలైడ్ రియాక్ట్ విత్ సోడియం మెటల్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు ఫార్మ్ డైఫినైల్ కాంపౌండ్. దీని నేము డైఫినైల్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. బయటికి X2 మాలిక్యూల్ తీసుకొని 2Na కాబట్టి 2NaXగా రిమూవ్ అవుతుంది. ఇదేంటిది? పిట్టిగ్ రియాక్షన్. మరి వుడ్జ్ పిట్టిగ్ రియాక్షన్ మీన్స్ పిట్టిగ్ రియాక్షన్ మీన్ ఇంతకుముందు మనం వుడ్జ్ రియాక్షన్ చెప్పాము, ఇప్పుడు పిట్టిగ్ రియాక్షన్ చెప్పాము. ఇప్పుడు వుడ్జ్ పిట్టిగ్ రియాక్షన్ మీన్స్ ఆల్కైల్ హ్యాలైడ్ ఎరైల్ హ్యాలైడ్లో 1 మాలిక్యూల్ ఎరైల్ హ్యాలైడ్ తీసుకుంటాం, 1 మాలిక్యూల్ ఎరైల్ హ్యాలైడ్ తీసుకుంటాం, 1 మాలిక్యూల్ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటాం. ఏంటి? రియాక్ట్ విత్ సోడియం మెటల్ ఇన్ ప్రెసెన్స్ డ్రై ఈథర్. సో మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్ ఏంటి వస్తుంది? ఈ విధంగా బెంజీన్ రింగ్ మీద R అనేది ఫామ్ అవుతుంది, ఆల్కైల్ బెంజీన్ అనేది ఫామ్ అవుతుంది. దీని నేమ్ ఏంటంటే ఆల్కైల్ బెంజీన్.
ఆల్కైల్ బెంజిన్ ఫామ్ అవుతుంది. సో ఇదొక యాలైడ్ 2Na కాబట్టి 2NaXగా రిమూవ్ అవుతుంది. ఇది వుర్జ్ పిటిక్ రియాక్షన్. వుర్జ్ రియాక్షన్కి పిటిక్ రియాక్షన్కి తేడా జాగ్రత్త చూసుకుంటే, వుర్జ్ రియాక్షన్లో ఓన్లీ ఆల్కైల్ హ్యాలైడ్స్, పిటిక్ రియాక్షన్లో ఓన్లీ ఎరైల్ హ్యాలైడ్స్. వుర్జ్ పిటిక్ రియాక్షన్లో 1 mole ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ 1 mole ఆఫ్ ఎరైల్ హ్యాలైడ్ టు ఫామ్ ఆల్కైల్ బెంజీన్. ఇక్కడ మిథైల్ హ్యాలైడ్ తీసుకుంటే మిథైల్ బెంజీన్ ఫామ్ అవుతుంది. మిథైల్ బెంజీన్ మీన్ టోలీన్. ఒకవేళ ఇక్కడ ఇథైల్ హ్యాలైడ్ తీసుకుంటే ఇథైల్ బెంజీన్. ప్రొపైల్ తీసుకుంటే ప్రొపైల్ బెంజిన్. ఐసోప్రొపైల్ తీసుకుంటే ఐసోప్రొపైల్ బెంజిన్. ఐసోప్రొపైల్ బెంజిన్కి స్పెసిఫిక్ నేమ్ ఉంటుంది ఏంటంటే క్యూమిన్. ఐసోప్రొపైల్ బెంజిన్కి స్పెసిఫిక్ నేమ్ ఏంటంటే క్యూమిన్. వాట్ ఈజ్ క్యూమిన్ అంటే ఐసోప్రొపైల్ బెంజిన్. కాంపిటేటివ్ పరంగా చూసుకోండి, మనం ఫీనాల్ కాంపౌండ్ ప్రిపరేషన్లో నేర్చుకుంటాం. ఈ విధంగా మనం ఏంటంటే ప్రాపర్టీస్లో ఫస్ట్ 1 వుర్జ్ రియాక్షన్, సెకండ్ 1 పిటిక్ రియాక్షన్, థర్డ్ 1 వుర్జ్ పిటిక్ రియాక్షన్. ఈ విధంగా 3. వుర్జ్ రియాక్షన్లో ఓన్లీ ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకున్నాం. పిటిక్ రియాక్షన్లో ఓన్లీ ఎరైల్ హ్యాలైడ్స్ తీసుకున్నాం. వుర్జ్ పిటిక్ రియాక్షన్లో ఆల్కైల్ హ్యాలైడ్ ఎరైల్ హ్యాలైడ్ తీసుకున్నాం. ఫామ్ అయ్యే కాంపౌండ్స్ ఆల్కేన్స్ ఆర్ డైఫెనైల్ కాంపౌండ్స్ ఆర్ ఆల్కైల్ బెంజీన్స్. సో ఆల్కైల్ బెంజిన్లో మిథైల్ బెంజిన్, ఎథైల్ బెంజిన్, ఐసోప్రొపైల్ బెంజిన్. మిథైల్ బెంజిన్ స్పెసిఫిక్ నేమ్ ఆఫ్ టోలీన్. Ethyl benzene is ethyl benzene. Propyl benzene is a propyl benzene. Isopropyl benzene mean cumin. So Wurz reaction use solvent dry ether. Wurz pitic or pitic reaction use solvent dry ether or anhydrous ether. Use metal sodium. So మన Wurz reaction లో ప్రిపేర్ చేసే కాంపౌండ్స్ ఆల్కేన్స్ ఆర్ aromatic phenyl compounds or alkyl aromatic compounds and alkyl benzene అలాంటి కాంపౌండ్స్ ప్రిపేర్ చేయగలం. చాలా జాగ్రత్తగా చూసుకుంటే కాంపిటేటివ్ పరంగా ఏదైనా ఇంటర్మీడియట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వుర్జ్ రియాక్షన్ ఆర్ పిటిక్ రియాక్షన్ ఆర్ వుర్జ్ పిటిక్ రియాక్షన్ స్టేట్మెంట్ ఈక్వేషన్ రెండు రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పిటిక్ రియాక్షన్ స్టేట్మెంట్ ఎరైల్ హ్యాలైడ్ రియాక్ట్ విత్ సోడియం మెటల్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు ఫార్మ్ డైఫెనైల్ కాంపౌండ్. దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ పిటిక్ రియాక్షన్. ఈక్వేషన్ చాలా క్లారిటీగా రాస్తారు. అలాగే వుర్జ్ పిటిక్ రియాక్షన్ మీన్స్ ఎరైల్ హ్యాలైడ్ అండ్ ఆల్కైల్ హ్యాలైడ్ లేదా ద మిక్సర్ ఆఫ్ ఎరైల్ హ్యాలైడ్ అండ్ ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్ విత్ సోడియం మెటల్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు ఫార్మ్ ఆల్కైల్ బెంజీన్. దిస్ రియాక్షన్ ఈస్ కాల్డ్ వుర్జ్ పిటిక్ రియాక్షన్. The next one of in Wurz reaction, alkyl halide in presence of dry ether react with sodium metal to form double carbon of alkane. This reaction is called Wurz reaction. Wurz reaction use solvent dry ether or anhydrous ether. Use metal sodium. Use preparations alkanes. Does not form of the alkane only methane. CH4 రిమైనింగ్ ఆల్ ఆర్ ఆల్కేన్స్ ప్రిపేర్ చేయొచ్చు. మీథేన్ మాత్రమే ప్రిపేర్ చేయాలని గుర్తుంచుకోండి. వుర్జ్ రియాక్షన్లో కాంపిటేటివ్ పరంగా ఈవెన్ నెంబర్ ఉన్న ఆల్కేన్స్నే ప్రిపేర్ చేయగలం అనేది మన ఇంటర్మీడియట్ పరంగా కరెక్టే. బట్ డిఫరెంట్ ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకున్నప్పుడు మనము బేస్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నటువంటి ఆల్కేన్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. మన 2018 ఎంసెట్లో రియాక్ట్ విత్ వుర్జ్ రియాక్షన్ డస్ నాట్ ఫార్మ్ ఆఫ్ ద ఆల్కేన్ అన్నాడు. ఏంటి? మీథేనే కరెక్ట్. వాడు ప్రోపేను, పెంటేను, ఎప్టేను, నోనేను ఇచ్చేటప్పుడు ఇవన్నీ ప్రిపేర్ చేయగలం. ఓకే, ఇది మెయిన్. నెక్స్ట్ క్లాస్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ అలాగే రిమైన్ విలియమ్సన్ సింథసిస్ ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా చెప్పుకుందాం. ఓకే.